తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. భవానీ, అసలు జరిగిందేంటో చెప్పు భవానీ. అరే ఆ పోరిని చూసి 4-5 దినాలు అవుతుంది సార్, నాకు నిజంగా తెలియదు. అది కాదురా. సుమతి చివరిసారిగా వెళ్ళిన అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇతనే సార్. ఓ ఈ నమస్తే. వస్తువులు మల్లేష్ ఇంటి దగ్గర దొరికాయి సార్. చూసావా ఇతన్ని? సార్ రాత్రి 11:30 అవుతుంటది. ఈ కుర్రాడే అమ్మాయిని బండిపై అబద్ధం చెప్తున్నారు నువ్వు. సార్ ఏం చెప్తున్నారు సార్? చూడిపోరాని ఏయ్, రోజు ఇష్టంగా తింటానని బజ్జీలు చేస్తుందయ్యా. నెలసరిలో ఉన్నట్టుందయ్యా. నా బిడ్డ ఎప్పుడు కడుపులో నొప్పి అంటది. నా బిడ్డ ఎంత నరకం అనుభవిస్తుందో ఏమో. అయ్యో అరే మల్లేషు, నా బిడ్డని ఏం చేసావురా? చెప్పురా మల్లేషు, నా బిడ్డని ఏం చేసావురా? మల్లేషు, అది నీతో తప్ప ఇంకెవరితో కూడా వెళ్ళదు కదయ్యా. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు మొక్కుతానయ్యా. నాకేం తెలుసు? బిడ్డని ఏం చేసావు చెప్పరా? భవానీ వాంతో మాట్లాడింది. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ కూల్. నేను మాట్లాడతాను సార్. ఏం జరిగిందో చెప్పు భవానీ. ఇగో నేను మళ్ళీ అవి చెప్తున్నా, నాకేం తెలియదు, నేను చేయలే. రేయ్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈ మధ్య ఈ అమ్మాయిలాగే కనిపించకుండా పోయిన 8 మంది అమ్మాయిలు ఉన్నారు. సుమతి 9వ అమ్మాయి. నువ్వు నిజం చెప్పావనుకో, నీ మీద ఇదొక్కటే కేసు అవుతుంది. చెప్పలేదనుకో, ఆ 9 మంది కేసులు నీ మీదకే వస్తాయి. నిన్ను భయపడ్డానికి చెప్పట్లేదు భవానీ. ఎందుకంటే నువ్వు భయపడ్డానికి నీకు వేరే మ్యాటర్ ఉంది. మల్లేషా, మనుషుల్లోని రాక్షసుని చూసుంటావు. రాక్షసుడే మనిషి రూపంలో ఉంటే ఆ మనిషే సిఐ దేవుడు. భయానికి కాళ్ళు చేతులు ఉండి 6 అడుగుల ఆకారంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోక్కర్లేదు. సిఐ దేవుణ్ణి చూస్తే చాలు, చట్టం అంటే తనకి ఒంటి మీద యూనిఫామ్ లెక్క ఒక అలంకారం మాత్రమే. నో కోర్ట్, నో జడ్జిమెంట్. నేరము తనే, శిక్ష తనే, భగవంతుడు తనే, రాక్షసుడు తనే. అతని కోర్టులో అబద్ధానికి ఆయువు ఉండదు. మల్లేష, మనం భారతంలో కృష్ణుడు చెప్తే జరాసంధుడు 2 కాళ్లను చీల్చి విసిరేసిన భీముని గురించి విన్నాం. మరి ఆ భీముడే దేవుడైతే చూసి తట్టుకునే మనుషులు ఉంటారా? అడ్డుకునేవాడెవడు? ఎదురు నిలబడేవాడెవడు? మనం మొక్కే ఏ దేవుడైనా శరణు కోరితే కనికరిస్తాడేమో. ఈ దేవుడి నుంచి నిన్ను కాపాడే ఒకే ఒక అస్త్రం నిజం. అసలు ఏం జరిగిందంటే, రాత్రి చెత్తోడు కూడా అక్కడే ఉన్నాడు సార్. ఆ పోరు నాతో గొడవపడి పోతుంటే ఆడంతా చూశాడు సార్. అంతే సార్ జరిగింది. అరే అరే, ఒక ఆడపిల్లని, నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లని నడి రోడ్డు మీద, పైగా నెలసరిలో ఉన్న ఆడపిల్లని ఛై! నా బిడ్డ రై ఎక్కడ్రా చెత్తోడు? నడు చూపి. నడు. ఎంత పని చేసావురా? వీడేనా? ఆడే సార్. భవానీ. భవానీ, అయ్యా ఏమైంది? ఇంతమంది పోలీసులు ఇక్కడ ఏంటి? ఏమైంది ఇక్కడ? రాత్రి ఇక్కడ
పని చేస్తుంటే దొక్కుచుకుంది సార్. పని చేస్తుంటే ఇంత దెబ్బ తగులుతుందా? ఏదో గట్టిగా తగిలింది సార్. బ్లడ్ చాలా కారిందే. వీడు రాత్రి ఈ ఏరియాలోనే ఒక అమ్మాయితో గొడవ పడ్డాను అని చెప్తున్నాడు. నువ్వు రాత్రి ఇక్కడే పడుకున్నావా? అవును, ఇక్కడే పడుకున్నాను సార్. కానీ మీరు అన్నట్లు ఇక్కడ ఏం గొడవ జరగలేదు సార్. ఆ. మరి ఒక అమ్మాయితో ఇక్కడ గొడవ పడ్డాను అని చెప్తున్నాడు, వాడు కూడా ఒప్పుకున్నాడు. నేనేం చూడలేదు సార్, నాకేం తెలియదు. ఎప్పుడు చూడలేదా విని? వాడిని చూడలేదు సార్. చూడలే మరి దెబ్బ తాకిందిరా? వెళ్ళిపోయింది పోనీ. ఇప్పుడు నవ్వరా నా కొడక, ఇప్పుడు నవ్వు నవ్వరా, నవ్వు నవ్వు నవ్వురా, నవ్వరా, నవ్వు అన్నావుగా, ఇప్పుడు నవ్వరా, నవ్వరా, నవ్వు. పొద్దుగాల పోలీసులు నా కొంపకొస్తే భయపడి పారిపోయినా రాత్రి నేను పొడిచి నన్ను సచ్చినా అనుకోని అబద్ధం ఆడుతున్నావురా? చెప్పురా నా కొడక. లేమ్మా, పోలీసుల పైన చెయ్యి చేసి నేను చెప్పను. తప్పు చేసి ఒప్పుకోరా బిడ్డ. పోలీసుల దెబ్బలు తట్టుకోలేవురా నువ్వు. దొంగ ముండా, అసలు నువ్వు నా తల్లి నాయే చెయ్యి తప్పులు ఒప్పుకోమంటున్నావు? ఈ నా కొడుకులు మొత్తం 9 మిస్టేక్స్ కేసులు నా మీదేసి నన్ను లోపలేయాలని చూస్తున్నారు. ఆ పోరిని ఎత్తుకుపోయిన పట్టుకుని చేతగాక ఆ కేసులు నా మీదేసి నన్ను పొక్కలేయాలని చూస్తున్నారు ఈ కసరగాళ్ళు. అసలు నీలాంటి లేబర్ దాన్ని కడుపులో పుట్టినా గనకనే ఇటువంటి దొంగ నా కొడుకు నాదానైనా. లేరా ఏమన్నారా? మమ్మల్ని కొచ్చాలన్నావు, పట్టించుకోలే. మా పోలీసుల్ని కొట్టావు, అయినా ఊరుకున్నా. సాలే, నువ్వు మనిషివా పశువురా? అమ్మని తిడతావురా? ఏమన్నారా? ఆమె గలీజ్ది కాబట్టి నువ్వు గీ హాలతులు ఉన్నావురా? అట్టగట్టుండి బీచ్ 25 సార్కెళ్ళి నువ్వే మిగిలినరా? సాలే రిచ్ ఎందుకు కాలే? సంపి చార్మినార్ కింద పొంద పెడతా.
అరే అవులే అమ్మని తిట్టనిక దేవునికి ఐషత లేదురా. అందుకే తల్లి రుణం ఎట్లా తీర్చుకోవాలనో తెలియక ఏ పురాణంలో బి రాయలే. నీకు ప్రాణం పోసి 9 నెలలు కడుపులో మోసి నీ ఉచ్చ పెంట తీసిన అమ్మకు ప్రాణం ఇచ్చినా తక్కువే. భవానీ సార్. సాలేగాన్ని దొలకపోయి రోకల్ బండెక్కిచ్చురి. ఎస్ సార్. అసలు నిజం గడగడొస్తది. తీసుకోండి తీసుకోండి. సార్ ఏంటి సార్ మనల్ని అంత తిట్టినా సీఏ గారి కోపం రాలేదు, అమ్మని తిట్టగానే అంత కోపమా? భవానీ, నీకది కోపంలా అనిపించిందా? ఆయన పేరు దేవుడు. కన్న తల్లి విషయంలో గాని కట్టుకున్న భార్య విషయంలో గాని అతనిప్పుడు భక్తుడే. చెప్పులోని రా చెవిలోని జోరే కంటిలోని నలుసు బంగారు తల్లి. డాడీ డాడీ ఏమైంది బంగారం? నా బంగారు తల్లి ఏడుస్తుందా? మా అమ్మ కదా. ఏమైందో చెప్పు. ఏయ్ పంది గింది అన్నా అంటే ఫ్యాన్ కురిబెట్టి సంపుతా. నీ దినాలు చెయ్యా. నీ దినాలైనాకనే నా దినాలైతాయే. మీ అమ్మ మా అమ్మ గొడవ పడుతుండ్రా? అవును డాడీ. అయితే నా బంగారం ఏడుస్తుందా దీనికి? నా బంగారు తల్లి కదా, ఏడవకమ్మా. చూడు డాడీ నీకేం తెచ్చిండు చూడు. చాక్లెట్. చాక్లెట్ చాక్లెట్. తీసుకో. వాళ్ళిద్దరిని కూల్ చేసి నిన్ను పిలుస్తా, ఓకేనా? ఓకే డాడీ. నువ్వు పోయి అత్తోనింట్లో ఆడుకోపో. బంగారు తల్లి. ఆడుకో, పోయి ఆడుకో. డాడీ విశ్వదా విరామ వినురవేమా వినురవే. పని మనిషి ముండా ఎంతసేపు ఉంటావే బాత్రూంలా? లంజముండా, ముందు ఇడికొచ్చి డైపర్ మార్చిపోవే. గబ్బు కొట్టి సస్తుంది. వినిపించిందా లేదా? ఆకలైతుంది నాకు. దరిద్రపుండా, ఈ కోడలు ముండా ఏడ తెచ్చిందో ఏమో. ఇంత ఓలుతుంటే వినిపిస్తలేదా? ఆకలైతుందని ఇంత ఒల్లుతే వినిపిస్తలే? ఒరేయ్, నువ్వు వచ్చినవని తెలుసురా చెవిటిలంది కొడక. నీ పెండ్లంకు బానిసైనావురా.
నా కొడుకుని చాతగన్నోడిని చేసినవే బద్మాష్ ముండా. వినిపించిందా నీ తల్లి భూత పురాణం ముసలి ముండా? దీని నడుముతో పాటు ఆ నోరు కూడా పడిపోతే బాగుండు. కాకురినట్టు ఒర్రుతూనే ఉంటది. దీని దినాలు చెయ్యా. హలో, నేనే కాల్ చేద్దాం అనుకున్నా. ఆ సుమతి ఫైల్ రెడీ చేయండి, నేను వస్తున్నా. వస్తున్నా. ఇది నా కోసం వండుకున్నది. నీ తల్లి మీద నీకంత ప్రేమ ఉంటే నువ్వు వండి పెట్టు. ఏం చూస్తున్నావు? నీ సూపులకు ఎవరు భయపడేటో లేరీడా. ఆ ముసల్దానికి సేవలు చేయనీకే నేనేం బాండ్ పేపర్ రాసుకుని రాలే. అరే, 1-2 కూడా లేవనికి రాక మంచంలోనే చేసుకునే ముండా ఎంత ఓర్పుతోటి ఉండాలి. దీని పెయ్యి కంపుకు నోటి గబ్బుకు ఏ పని మనిషి 2 దినాలు కూడా ఉండలేక దెంకపోతుంది. ఇప్పుడు సచ్చి చెడి ఇంకో దాన్ని తెస్తే దీని కింది మీది గబ్బుకి బర్దాష్ గాక అది కూడా పోయి బాత్రూంలో గొల్లెం పెట్టుకుంది.